Hi guys, come again back to our carbohydrates. So carbohydrate definition ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. These all are the polyhydroxy aldehyde ketones are their derivatives which yield on hydrolysis of these any substances. హైడ్రాలిసిస్ చేసినప్పుడు కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ కానీ కీటోన్గా కానీ వాటి యొక్క డెరివేటివ్స్ కానీ మనకు వస్తుంది. సో ఇది డెఫినేషన్. అయితే ప్రీవియస్ క్లాస్లో మనం క్లాసిఫికేషన్ గురించి రెడ్యూసింగ్ షుగర్స్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ గురించి కొంత ఏదైతే ఉందో అది డిస్కస్ చేసాం. సో టుడేస్ ఇంపార్టెంట్ టాపిక్ ఆన్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అవేంటో ఒకసారి చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్ నేను ఒకటి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి మీరు రీక్యాప్ చేసుకోండి. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ కీటోన్ ఆర్ దేర్ డెరివేటివ్స్ అని చెప్తుంది. ఏంటిది? డెఫినేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు రియాక్షన్స్ జరిగేవి ఏవైతే ఉన్నాయో అవి కూడాను సమ్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ అంటే ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ ద ఫంక్షనల్ గ్రూప్స్ వీ విల్ గెట్ సమ్ ఆఫ్ ద రియాక్షన్స్. అంటే ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి కొత్త కొత్త రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కార్బోహైడ్రేట్స్లో. అవి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. సో మై హెడింగ్ ఆన్ కెమికల్ ప్రాపర్టీస్ or reactions of carbohydrates or monosaccharides. అయితే కెమికల్ ప్రాపర్టీస్ అనేసి అంటున్నాం, ఆల్రెడీ మీకు చెప్పాను. సో రియాక్షన్స్ డ్యూ టు ద ఫంక్షనల్ గ్రూప్స్. సో ఫంక్షనల్ గ్రూప్ ఏమేమి ఉంది ఆల్రెడీ మనం చూసుకున్నాం కదండి. సో అసిమెట్రిక్ కార్బన్ అంటే వన్ కార్బన్ ఈజ్ ఆల్వేస్ అటాచ్డ్ విత్ 4 డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. సో 4 వేరు ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి అటాచ్ అయ్యి ఉంటుంది ఒక కార్బోహైడ్రేట్ అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్. ఓకే, ఇప్పుడు మనకి కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. దిస్ వన్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సో రియాక్షన్స్ డ్యూ టు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్. చూడండి, ఇక్కడ కార్బోహైడ్రేట్ కెమికల్ రియాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇట్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ద ఫంక్షనల్ గ్రూప్స్. ఏంటా ఫంక్షనల్ గ్రూప్స్? ఐదర్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఉన్నట్లయితే. ఒకవేళ రియాక్షన్స్ డ్యూ టు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్స్ అయినట్లయితే ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ఈస్ ద ఓసోజోన్ ఫార్మేషన్. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓసోజోన్ ఫార్మేషన్ అని ఎందుకని అంటున్నామంటే రెడ్యూసింగ్ షుగర్స్ కి నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫరెన్షియేట్ చేసేదే ఈ ఓసోజోన్ ఫార్మేషన్. సెకండ్ వన్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ సన్హైడ్రిన్. ఫార్మేషన్ ఆఫ్ సన్హైడ్రిన్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ద రిడక్షన్. Fourth one is the oxidation and the fifth one is the tautomerization. ఇలాంటి రియాక్షన్స్ లేదా ఇలాంటి ప్రాపర్టీస్ ఎప్పుడు వస్తున్నాయంటే whenever our carbohydrates are reacting with the aldehyde or ketones or కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్స్ కింద ఉన్నట్లయితే అప్పుడు మనకి ఇచ్చే కెమికల్ రియాక్షన్స్ ఆర్ కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి? ఓసోజోన్ ఫార్మేషన్, ఫార్మేషన్ ఆఫ్ సన్హైడ్రిన్, రిడక్షన్, ఆక్సిడేషన్, టాటమరైజేషన్. ఇవి ఒకవేళ రియాక్షన్స్ డ్యూ టు ఆల్కహాల్, చూడండి, ఆల్డిహైడ్ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ same as alcohol is also what's that functional group. ఇప్పుడు ఒకవేళ ఆల్కహాల్ కనుక రియాక్ట్ అయినట్లయితే ఏమేమి వస్తున్నాయి అని అంటే ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ డ్యూ టు ఆల్కహాల్. ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్ అయినట్లయితే ఏమేమి రియాక్షన్స్ జరుగుతాయి అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్, next formation of glycosides, and the last one is the furfural formation.
ఫుర్ఫరాల్ ఫార్మేషన్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే వన్ అవర్ కార్బోహైడ్రేట్ హ్యావింగ్ ద ఆల్కహాల్ యాజ్ ఏ ఫంక్షనల్ గ్రూప్. చూడండి కెమికల్ ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే ఇవి మనకి ఫంక్షనల్ గ్రూప్ పైన డిపెండ్ అయి ఉంటాయి. రియాక్షన్స్ డ్యూ టు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్, రియాక్షన్స్ డ్యూ టు ఆల్కహాల్ గ్రూప్. ఆల్డిహైడ్ అయినా కీటోన్ అయినా ఆల్కహాల్ అయినా ఫంక్షనల్ గ్రూపే. సో ఇప్పుడు ఒకవేళ రియాక్షన్ టు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ తీసుకున్నట్లయితే ఏమేమి మనకు రియాక్షన్స్ వస్తాయి? ఓసోజోన్ ఫార్మేషన్ వస్తుంది, సెన్హెడ్రిన్ ఫార్మేషన్ అవుతుంది, రిడక్షన్ రియాక్షన్, ఆక్సిడేషన్ రియాక్షన్ అండ్ టోటమరైజేషన్. ఒకవేళ ఆల్కహాల్తో కనుక మనకి రియాక్షన్స్ కనుక వచ్చినట్లయితే ఫస్ట్ వన్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్, ఫార్మేషన్ ఆఫ్ ద గ్లైకోసైడ్స్ అండ్ ఫుర్ఫరాల్ ఫార్మేషన్. అయితే ఈ రోజు మన క్లాస్లో నేను ఓసోజోన్, నెక్స్ట్ సెన్హెడ్రిన్, రిడక్షన్, ఆక్సిడేషన్, టోటమరైజేషన్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి నేను చెప్తాను. లెట్స్ కమ్ టు ద రియాక్షన్స్ డ్యూ టు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్. ఒకవేళ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే మనకి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి? ఆల్రెడీ మనం చూసుకున్నాం. లిస్ట్ అవుట్ అంటే ఓసోజోన్ ఫార్మేషన్, ఫార్మేషన్ ఆఫ్ సెన్హెడ్రిన్, రిడక్షన్, ఆక్సిడేషన్, నెక్స్ట్ వన్ టోటమరైజేషన్. రియాక్షన్స్ డ్యూ టు ఆల్కహాల్ గ్రూప్ అయినట్లయితే ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్, ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోసైడ్స్, నెక్స్ట్ వన్ ఇస్ ద ఫుర్ఫరాల్ ఫార్మేషన్. ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు షార్ట్ క్వశ్చన్ గా వచ్చినట్లయితే జస్ట్ లిస్ట్ అవుట్ అని అంటే ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా వాళ్ళు ఎస్ఏ క్వశ్చన్ కి ఇచ్చినట్లయితే అంటే 5 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్ కి ఇచ్చినట్లయితే వాటి గురించి మీరు డీటెయిల్ గా రాయాల్సి ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ ద ఓసోజోన్ ఫార్మేషన్. ఓసోజోన్ ఫార్మేషన్, ఈ ఓసోజోన్ ఫార్మేషన్ అనేది ఎలా అవుతుంది అంటే సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింపుల్ గా మీకు గుర్తు పెట్టుకునేటట్లు చెప్తున్నాను. ఫస్ట్ వి టేక్ ద షుగర్ సొల్యూషన్. అంటే మనం తీసుకున్నది ఏంటి? కార్బోహైడ్రేట్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం. షుగర్ సొల్యూషన్ ఈజ్ హీటెడ్ విత్, ఓకే, ఇక్కడ మనం దీన్ని వేడి చేస్తున్నాం. దేంతో హీట్ చేస్తున్నాము అని అంటే ఫినైల్ హైడ్రోజైడ్, ఫినైల్ హైడ్రోజైడ్, హైడ్రోక్లోరైడ్, ఫినైల్ హైడ్రోజన్ హైడ్రోక్లోరైడ్ ప్లస్ సోడియం ఎసిటేట్. So we take the sugar solution and heat it with the phenyl hydrogen hydrochloride with sodium acetate. ఎక్కడ వీటిని మనం వేడి చేస్తున్నాము అని అంటే బాయిలింగ్ ఆన్ వాటర్ బాత్. సో మనం డైరెక్ట్ హీట్ చేయట్లేదు కానీ మనం వాటర్ బాత్ ఏదైతే ఉందో దానిపైన మనం దీన్ని ఏం చేస్తున్నాం? బాయిల్ చేస్తున్నాం ఆన్ వాటర్ బాత్. So we take the sugar solution and heat it with the phenyl hydrogen hydrochloride and sodium acetate on the water bath, boiling water bath. దీంతో మనం వేడి చేసినప్పుడు then we will get the ozone. ఓసోజోన్ ఏదైతే ఉందో అది మనకి రిలీజ్ అవుతుంది. ఓసోజోన్ రిలీజ్ అవడానికి మనకి స్ట్రక్చర్ కావాలి. చూడండి, ఒకవేళ 3 మార్క్స్ క్వశ్చన్ కి ఇచ్చినట్లయితే వాళ్ళు ఏమడుగుతారు? డిఫైన్ కార్బోహైడ్రేట్ అనేసి అడుగుతారు అండ్ రైట్ అబౌట్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటారు. అప్పుడు మీరు డెఫినేషన్ రాసి దానికి జస్ట్ లిస్ట్ అవుట్ అంటే రియాక్షన్స్ డ్యూ టు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్, రియాక్షన్స్ డ్యూ టు ఆల్కహాల్. రియాక్షన్ డ్యూ టు ఆల్డిహైడ్ అంటే ఓసోజోన్ ఫార్మేషన్, సెన్హెడ్రిన్, నెక్స్ట్ వన్ రిడక్షన్, ఆక్సిడేషన్, టోటమరైజేషన్. అలాగే ఆల్కహాల్తో చేస్తున్నప్పుడు ఎస్టర్స్ ఫార్మేషన్, గ్లైకోసైడ్ ఫార్మేషన్, ఫుర్ఫరాల్ ఫార్మేషన్. ఇలా చెప్పేస్తే సరిపోతుంది. ఒకవేళ ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? కంటెంట్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఈక్వేషన్ వేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మనము ఓసోజోన్ ఫార్మేషన్ తీసుకుంటున్నప్పుడు సింపుల్ గా చెప్తున్నాను, మనం ఏం చేస్తాం? సో ఆల్డిహైడ్ గ్రూప్ ఒకటి తీసుకుందాం. మనం ఏమంటున్నాం? రియాక్షన్స్ డ్యూ టు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఏదో ఒకటి మనం తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ తీసుకున్నప్పుడు సో CHO, వెయిట్ ఇది ఇలాగే ఉంచుదాం. షుగర్ సొల్యూషన్ ఈస్ హీటెడ్ విత్ ద ఫినైల్ హైడ్రోజన్ హైడ్రోక్లోరైడ్ అండ్ సోడియం ఎసిటేట్ ఆన్ బాయిలింగ్ వాటర్ బాత్. ఓకే, ఇప్పుడు మనం దీని యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని చూద్దాం. ఏంటి మన స్ట్రక్చర్? మీ అందరికీ తెలిసిందే. ఏం చెప్పుకున్నాం మనము? CHO గ్రూప్ ఉంటుంది అనేసి. అంటే ఆల్డిహైడ్ గ్రూప్ ఏదైతే ఉందో అది టర్మినల్ ఎండ్స్
ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్. ఏ గ్లూకోజ్ మాలిక్యూల్ తీసుకున్నా ఆల్డిహైడ్ గ్రూప్ అనేది టెర్మినల్ ఎండ్స్ లో మాత్రమే అది అటాచ్ అయి ఉంటుంది అని చెప్పాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ ప్లేస్ లో ఆల్డిహైడ్ తీసుకున్నాను. సెకండ్ వన్ వచ్చేసి ఓకే. సో ఇక్కడ ఏంటండి మనకి COH అండ్ H. ఓకే, నేను తీసుకున్నాను. దీనికి నేనేం యాడ్ చేస్తున్నాను? ఫినైల్ హైడ్రోజన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నాను. ఫినైల్ హైడ్రోజన్ H2NNH C6H5. దిస్ ఈస్ ద ఫినైల్ హైడ్రోజన్. ఓకే, ఫినైల్ హైడ్రోజన్ రియాక్షన్ అయినప్పుడు ఇందులో ఉండి H2+O ఏదైతే ఉందో ఇది అంటే వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది లిబరేట్ అవుతుంది. ఆర్ యు గోట్ మై పాయింట్? ఇక్కడ మనం తీసుకున్న షుగర్ సొల్యూషన్ ఈస్ ట్రీటెడ్ విత్ ద ఫినైల్ హైడ్రోజన్ హైడ్రోక్లోరైడ్. దీనికి సోడియం ఎసిటేట్ ఏదైతే ఉందో దాంతో మనం యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న O అండ్ ఇక్కడ ఉన్న H2 అంటే వన్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో లిబరేట్ అయింది. దెన్ వి విల్ గెట్ ఏమొస్తుంది మనకి? C. ఇక్కడ O అయిపోయింది కదా, సో CH OH H ప్లస్ R. ఇది కంటిన్యూషన్ కదా. నెక్స్ట్ NH C6H5. ఆర్ యు గోట్ మై పాయింట్? సో ఇది తీసేసాను. ఓకే, ఇది తీసేసినప్పుడు CH వచ్చింది కదా. నెక్స్ట్ COH అరైల్ గ్రూప్. ఇక్కడ ఏముంది? NH C6H5. అర్థమైంది కదా. సో దెన్ ఇది అగైన్ ట్రీటెడ్ విత్ ఫినైల్ హైడ్రోజన్. ఓకే, ఇక్కడ ఫినైల్ హైడ్రోజన్ తోటి మళ్ళీ మనం ట్రీట్ చేసినప్పుడు అగైన్ వన్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అది లిబరేట్ అయిపోతుంది. దెన్ మనకి ఓసోజోన్ ఏదైతే ఉందో అది ఫామ్ అయిపోతుంది. అంటే షుగర్ సొల్యూషన్ ఈస్ హీటెడ్ విత్ ద ఫినైల్ హైడ్రోజన్ అండ్ హైడ్రోక్లోరైడ్ with the sodium acetate on boiling water bath. Automatically we will get the ozone formation. So this is about the ozone formation. ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది మీకు అర్థం కావడం కోసం మాత్రం నేను వేశాను. ఓకేనండి. సో ఇప్పుడు మీరు చెప్పొచ్చు ఏంటి ఒక వాటర్ మాలిక్యూల్ ఎలా వెళ్ళిపోయింది అనేసి అంటే మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఏంటిది? C6H5 NH2 వేస్తారు. ఓకే, అగైన్ ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో ఇందులో ఉన్న ఈ OH గ్రూప్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా. ఇక్కడ H ఇది OH గ్రూప్ తీసుకున్నట్లయితే ఈ H2 ప్లస్ వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇది వెళ్ళిపోయి సేమ్ మనకి ఏదైతే ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ వచ్చిందో అది వచ్చేస్తుంది. లాస్ట్కి మనకి ఓసోజోన్ ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ ద ఓసోజోన్ ఫార్మేషన్. ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే అగైన్ నాకు మీ కామెంట్ బాక్స్లో నాకు అడగండి, నేను మళ్ళీ మీకు సమాధానం చెప్తాను. సో లెట్స్ కంటిన్యూ the second step of the chemical property of carbohydrate, that on the formation of cyanohydrin. Cyanohydrin అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఫార్మేషన్స్ కెమికల్ ప్రాపర్టీస్, కెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రియాక్షన్స్ అండ్ ప్రాపర్టీస్. సైనోహైడ్రిన్ ఏదైతే ఉందో అది ఎలా ఫామ్ అవుతుంది అంటే whenever the sugar solution ఏదైతే ఉందో ఓకే సొల్యూషన్ ఫామ్ లో తీసుకుంటున్నాం మనం. షుగర్ సొల్యూషన్ ఈజ్ ట్రీటెడ్ విత్ హైడ్రోసైనైడ్. ఓకే, మళ్ళీ తెలుగు మాకు ఓన్లీ సింబల్స్ లో చెప్తున్నారు మేడం అనేసి అని మీరు అంటారేమో. హైడ్రోసైనైడ్ ఏదైతే ఉందో దాంతో రియాక్ట్ చేసినప్పుడు ఆటోమేటికల్గా మనం ఏం చేస్తామంటే వీ కెన్ గెట్ ద కాన్సిక్వెంట్ సైనైడ్ గ్రూప్స్. ఓకే, సో సైనైడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీన్స్ సైనోహైడ్రిన్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఓకే, C+1OH ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. నెక్స్ట్ అరైల్ గ్రూప్ ఉంది. ఈజ్ ట్రీటెడ్ విత్ హైడ్రోసైనైడ్. హైడ్రోసైనైడ్ తోటి మనం ఇక్కడ ట్రీట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆటోమేటికల్గా మనకి ఏమవుతుంది? ద సీక్వెన్స్ ఆఫ్ ద సైనోహైడ్రైన్ ఏదైతే ఉందో 2 మాలిక్యూల్స్ ఆఫ్ సైనోహైడ్రైన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది? C+1O CH2OH R. Next C+1O CH2OH R.
ఆర్ మీన్స్ అరైల్ గ్రూప్ ఏవైతే ఉన్నాయి. అంటే ఏం చేస్తున్నామంటే whenever the sugar solution is treated with the hydrocyanide, automatically we get the two molecules of the consequent cyanohydrin. Consequent of the cyanohydrin two molecules వస్తుంది. సో ఈ two molecules of cyanohydrins ఏవైతే ఉన్నాయో then on hydrolysis, okay, on hydrolysis we will get two molecules of sugar acids. Sugar acids ఏవైతే ఉన్నాయో వాటిని మనకు వస్తుంది. On hydrolysis we will get two molecules of sugar acids. సో షుగర్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిడక్షన్ జరుగుతుంది. On reduction of sugar acid then we will get two molecules of sugar. Am I clear? సో ఇక్కడ మనకి two molecules of sugar వస్తుంది. అంటే sugar solution is treated with the hydrocyanide, then we will get the two molecules of the consequent cyanohydrin. Cyanohydrin ఏదైతే ఉందో చూడండి, ఫార్మేషన్ ఆఫ్ cyanohydrin. cyanohydrin ఎప్పుడైతే వచ్చిందో ఈ cyanohydrin హైడ్రాలిసిస్ జరగడం వల్ల then we will get the two molecules of sugar acids. Sugar acids undergoing to the reduction. సో రిడక్షన్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటికల్ గా మనకి two molecules of sugar ఫామ్ అయింది. షుగర్ సొల్యూషన్ వచ్చింది. షుగర్ సొల్యూషన్ సైనోహైడ్రిన్ అంటే మీన్స్ హైడ్రోసైనైడ్ ఏదైతే ఉందో దాంతో రియాక్ట్ చేయడం వల్ల మనకి టూ మాలిక్యూల్స్ ఆఫ్ సైనోహైడ్రిన్ వచ్చింది. సైనోహైడ్రిన్ హైడ్రోసిస్ చేయడం వల్ల మనకి టూ మాలిక్యూల్స్ ఆఫ్ షుగర్ యాసిడ్స్ వచ్చింది. రిడక్షన్ జరగడం వల్ల టూ మాలిక్యూల్స్ ఆఫ్ షుగర్ వచ్చింది. అంటే అగైన్ ద సైకిల్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉందన్నమాట. Next goes to the reduction reaction. Third point of the chemical property or chemical reaction చూసినట్లయితే that is the reduction. Reduction అనేది ఎప్పుడు జరుగుతుంది? సో మనందరికీ తెలుసు రిడక్షన్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ అనేవి మనకు తెలుసు. సో రిడక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేసి అంటే రిడక్షన్ రియాక్షన్ అండర్గోస్ ఎప్పుడు అంటే whenever the sugar solution is treated with sodium amalgam. సోడియం అమాల్గమ్ ఏదైతే ఉందో దాంతో ప్లస్ హైడ్రోజన్, నాట్ ఎ ప్లస్ ఆర్ హైడ్రోజన్, సోడియం అమాల్గమ్ ఆర్ హైడ్రోజన్ ఏదైతే ఉందో వీటితోటి రియాక్షన్ చేసినట్లయితే, ఎప్పుడు వీటితో రియాక్షన్ చేసినప్పుడు అంటే అండర్ హై ప్రెషర్లో మనం గినుక వీటిని ఏం చేస్తున్నామండి, హై ప్రెషర్లో ఉంచి షుగర్ సొల్యూషన్ ఈస్ ట్రీటెడ్ విత్ ద సోడియం అమాల్గమ్ ఆర్ ద హైడ్రోజన్తో కానీ సోడియం అమాల్గమ్తో కానీ హై ప్రెషర్ ఉపయోగించి షుగర్ సొల్యూషన్ మనం చేసినప్పుడు ఆటోమేటికల్గా మనకి రిడక్షన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. రిడక్షన్ రియాక్షన్ అకర్స్ whenever the sugar solution is treated with the sodium amalgam or the hydrogen under the high pressure, then we will get ఏమవుతుంది, రిడక్షన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. రిడక్షన్ రియాక్షన్ జరగడం వల్ల మనకి ఏమొస్తుంది ఇక్కడ అనేసి అంటే రిడక్షన్ రియాక్షన్ జరగడం వల్ల సో ఏదైతే ఆల్డిహైడ్ గ్రూప్ ఉందో ఆర్ కీటోన్ గ్రూప్ ఉందో అది మనకి ఏమవుతుంది అని అంటే ఆల్కహాల్గా ఫామ్ అవుతుంది. ఆన్ హైడ్రాలిసిస్ అంటే మీన్స్ రిడక్షన్ ఎప్పుడు రిడక్షన్ షుగర్ సొల్యూషన్ is treated with the sodium amalgam or the hydrogen under the high pressure, the ketone group or the aldehyde group is converted into the alcohol. This is the reduction reaction. Next goes to the oxidation. So what is the oxidation? How we go to the oxidation? Oxidation is always depends on the oxidizing agent. సో ఫస్ట్ మనము ఆక్సిడేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేసి అంటే ఆక్సిడేషన్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తున్నాం, దేంతో ట్రీట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాము అంటే షుగర్ సొల్యూషన్ ఈజ్ ట్రీటెడ్ విత్ బ్రోమిన్ వాటర్. Continuation. Sugar solution is treated with the bromine water. So bromine water తో ట్రీట్ చేసినప్పుడు aldehyde group ఏదైతే ఉందో this aldehyde group is converts to the carboxylic acid group.
అర్థమైందండి. సో మనకి ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. షుగర్ సొల్యూషన్ అండర్ గోస్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే షుగర్ సొల్యూషన్ ఈజ్ ట్రీటెడ్ విత్ ద బ్రోమిన్ వాటర్, దెన్ వి విల్ గెట్ ఏమవుతుంది అని అంటే బ్రోమిన్ వాటర్ ఏదైతే ఉందో ఇట్ యాక్ట్స్ ఆన్ ద ఆల్డిహైడ్ గ్రూప్. ఆల్డిహైడ్ గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్, ఆల్డిహైడ్ కానీ కీటోన్ గ్రూప్ కానీ ఏదైతే ఉందో ఆ ఫంక్షనల్ గ్రూప్ పైన ఇది రియాక్ట్ అయ్యి మనకి కార్బాక్సిల్ యాసిడ్ అంటే COOH ఏదైతే ఉందో దాన్ని ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ట్రీట్ చేస్తున్నాం. అంటే షుగర్ సొల్యూషన్ ఈజ్ ట్రీటెడ్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2 ఏదైతే ఉందో హైడ్రోజన్ పెరాక్సైడ్ తో మనం ట్రీట్ చేసినప్పుడు ద ప్రైమరీ ఆల్కహాల్ ఏదైతే ఉందో, ప్రైమరీ ఆల్కహాల్ అంటే మనం చూసాం కదండి ADCOH, నెక్స్ట్ ఐరైల్ గ్రూప్, ఆల్డిహైడ్ గ్రూప్, నెక్స్ట్ హైడ్రోజన్. అంటే ఇందులో ప్రైమరీ ఆల్కహాల్ ఉంది కదా, ఈ ప్రైమరీ ఆల్కహాల్ ఏదైతే ఉందో అది కన్వర్ట్స్ టు ద కార్బాక్సిలిక్ యాసిడ్. అంటే OH గ్రూప్ ఏదైతే ఉందో ఇట్ కన్వర్ట్స్ టు కార్బాక్సిలిక్ యాసిడ్. Or you got my point? So third one వచ్చేసి whenever the sugar solution is treated with concentrated, so HNO3 means nitric acid తోటి రియాక్ట్ చేసినట్లయితే, ఒకవేళ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ తో కనుక ట్రీట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ గ్లూక్రోనిక్ యాసిడ్ అయితే ఏదైతే ఉందో అది ఫామ్ అవుతుంది. గ్లూక్రోనిక్ ఆర్ గ్లైకోడెనిక్ యాసిడ్ గా మనకి ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి కాన్సిక్వెంట్ గా మనకి ఏదైతే ఉందో 2 మాలిక్యూల్స్ అనేది ఫామ్ అవుతాయి. షుగర్ సొల్యూషన్ ఈస్ ట్రీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్. ఆటోమేటిక్ గా ఇది ఏం చేస్తుందంటే ఆల్డిహైడ్ గ్రూప్ ఆర్ కీటోన్ గ్రూప్ ఆర్ వాట్స్ దట్ ఆల్కహాల్, ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్ ఏదైతే ఉందో దానిపైన రియాక్ట్ అయ్యి మనకి ఏం చేస్తుంది అని అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వస్తుంది. చూడండి దీనికి మనకి లాస్ట్ గా వచ్చేది ఏదైనా సరే అంటే ఆక్సిడేషన్ వల్ల మనకి వచ్చేది ఏంటి అని అంటే కార్బాక్సిలిక్ యాసిడ్. ఒకవేళ ఆక్సిడేషన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇక్కడ బ్రోమిన్ వాటర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేసింది, ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేసింది, ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ HNO3 అంటే నైట్రిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేసింది. సో షుగర్ సొల్యూషన్ బ్రోమిన్ వాటర్ తో చేసినప్పుడు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్ ఏదైతే ఉందో అది కార్బాక్సిలిక్ యాసిడ్ గా ఫామ్ అయింది. సేమ్ యాజ్ షుగర్ సొల్యూషన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తో ట్రీట్ చేసినప్పుడు ప్రైమరీ ఆల్కహాల్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయింది. అలాగే ఒకవేళ కాన్సన్ట్రేట్ నైట్రిక్ యాసిడ్ తో చేసినప్పుడు అది ఆల్డిహైడ్ గ్రూప్ కానీ కీటోన్ గ్రూప్ కానీ ప్రైమరీ ఆల్కహాల్ ఈ ఏదైనా సరే మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ ఏదైతే ఉందో అలాగా కన్వర్ట్ అవుతుంది. సో అండ్ ద లాస్ట్ వన్ ఆఫ్ అవర్ కెమికల్ రియాక్షన్స్ డ్యూ టు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్ ఈజ్ ద టాటమరైజేషన్. సో టాటమరైజేషన్ అంటే ఏంటి? సో టాటమరైజేషన్ అంటే ఏంటి అనేసి అంటే టాటమరైజేషన్ అంటే ఏంటి అని అంటే ద షుగర్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో షుగర్ సొల్యూషన్ అంటున్నాము అంటే ఏంటి అని అంటే కార్బోహైడ్రేట్ అంటే కార్బోహైడ్రేట్ యొక్క సొల్యూషన్. కార్బోహైడ్రేట్ యొక్క సొల్యూషన్ ఈజ్ ట్రీటెడ్ విత్ ద డైల్యూట్ ఆల్కలైస్. అంటే వీక్ ఆల్కలైస్ ఏవైతే ఉన్నాయో దాంతో మనం ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాని యొక్క ఫార్మేషన్ ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది మనం ఒక స్ట్రక్చర్ చూసి చేద్దాం. ఏంటి షుగర్ సొల్యూషన్ అండ్ డైల్యూట్ ఆల్కలైస్ తోటి మనం ట్రీట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది టాటమరైజేషన్. టాటమరైజేషన్లో షుగర్ సొల్యూషన్ ఈజ్ ట్రీటెడ్ విత్ weak alkalis or dilute alkalis. డైల్యూట్ ఆల్కలైస్ ఆర్ వీక్ ఆల్కలైస్ ఏవైతే ఉన్నాయో వాటితో కనుక మనం ట్రీట్ చేసినట్లయితే ఆటోమేటికల్గా మనకి ఏమవుతుందంటే ఫార్మేషన్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ట్రాన్స్ఫార్మ్ ఎలా అవుతుంది అని అంటే హైడ్రోజన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇది మనకి మైగ్రేట్ అవుతుంది, ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అవుతుంది. ఎలా చూద్దాం. ఫస్ట్ దిస్ వన్ ఈస్ ద డి గ్లూకోజ్ అంటే డెక్స్ట్రో గ్లూకోజ్. అంటే ఏంటి మనకి హైడ్రాక్సిల్ గ్రూప్ ఏదైతే ఉందో అది మనకి రైట్ సైడ్ లో ఉంది. చూడండి ఆల్డిహైడ్ గ్రూప్ మీరు బండ గుర్తుగా పెట్టుకోండి. సో మొత్తం మనకి 6 కార్బన్స్ ఉండాలి. ఓకే, సో 6 కార్బన్స్ ఉన్నప్పుడు లాస్ట్ ది CH2OH అవుతుంది. ఒకవేళ ఆల్డిహైడ్ అయినట్లయితే పైన గ్రూప్ పైన ప్లేస్ కానీ కింద ప్లేస్ కానీ ఆల్డిహైడ్ యాడ్ అవుతుంది.
చూడండి మొత్తం మనకి దిస్ వన్ ఇస్ ద డి గ్లూకోజ్. ఇక్కడ మనకి ఏమైంది చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్న ఇది హైడ్రోజన్ బాండ్సే కదా, 2 బాండ్స్ ఉన్నాయంటే హైడ్రోజన్ బాండే కదా. ఈ హైడ్రోజన్ బాండ్ ఏదైతే ఉందో అది మైగ్రేట్ అయ్యింది. ఎక్కడికి మైగ్రేట్ అయింది? సెకండ్ ప్లేస్ కి మనకి మైగ్రేట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న హెచ్ ఏదైతే ఉందో చూడండి ఒకసారి, ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయింది. చూడండి హైడ్రోజన్ మాలిక్యూల్ మైగ్రేట్ అవ్వడం, C double bond OH. This one is the aldehyde group. Clear? Aldehyde group. ఇది aldehyde group. ఇక్కడ మనకి ఏంటి, ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది మైగ్రేట్ అయిపోయింది, అంటే ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్ లోకి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ మొత్తం యాసిటీస్ గా ఉంది. చూడండి 1,2 డయోల్ ప్లేస్ చూడండి మీరు నేమింగ్ ఇచ్చుకునేటప్పుడు 5, 6 1 and 2 రెండిట్లో కూడా మనకి ఏముంది, హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇనాడియోల్ లేదా డైనోల్. ఓకే, ఇనాడియోల్ 1, 2 డైనోల్ ఆర్ ఇనాడియోల్ ఏదైతే ఉందో అది మనం పెట్టుకుంటాం. ఎందుకు, ఫస్ట్ ప్లేస్ లో హైడ్రాక్సిల్ గ్రూప్, సెకండ్ గ్రూప్ లో హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది. సేమ్ మ్యాథ్స్ ఇక్కడ చూడండి ఫ్రక్టోస్ తీసుకున్నాం, అంటే డి ఫ్రక్టోస్ తీసుకున్నాం, సెకండ్ ప్లేస్ లో మనకి కీటోన్ గ్రూప్ ఉంది. సో ఇది కనుక మనము తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, హైడ్రోజన్ గ్రూప్ ఏదైతే ఉందో ఓకే H2 నెక్స్ట్ OH సారీ H ఫామ్ అవుతుంది OH. సింపుల్ గా చెప్పాలంటే CH2OH. ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతుంది. మీకు ఇక్కడ O అనేది కరెక్ట్ గా కనిపించట్లేదు, వైట్ గా ఉంది కాబట్టి మీకు కరెక్ట్ గా కనిపించట్లేదు. CH2OH, C double bond O, CHOH, COH, OH, H, CH2OH. సో మనం నార్మల్ గా ఫ్రక్టోస్ తీసుకున్నట్లయితే ఇక్కడ H2 ఉండదు, CH2OH, C double bond O, ఇది CH2OH, ఇది CH2OH, ఇది CH2OH, CH2OH. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, పైన కింద CH2OH ఉంటుంది. ఓన్లీ సెకండ్ ప్లేస్ ఆర్ ఫోర్త్ ప్లేస్ వరకు అంటే ఫిఫ్త్ ప్లేస్ వరకు కూడాను మనము కీటోన్ గ్రూప్ ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. దీని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో మళ్ళీ ఒకసారి చూడండి, రియాక్షన్స్ డ్యూ టు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్ అయినట్లయితే ఓసోసోన్ ఫార్మేషన్, సెకండ్ వన్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ సన్హైడ్రేట్, థర్డ్ వన్ ఇస్ ద రిడక్షన్, fourth one is the oxidation and fifth one is the tautomerization. రేపటి క్లాస్లో మనము రియాక్షన్ డ్యూ టు ఆల్కహాల్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చెప్పుకుందాం. ఒకవేళ మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. బట్ ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో మీరు నాకు అడిగినప్పుడు నేను మీకు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ. బై బాయ్.